అందరికీ నమస్కారం. డాక్టర్ సి మృణాలిని గారు ఈ సభకు అధ్యక్షత వహించవలసి ఉండింది. అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. ఈనాటి సాహిత్యోత్సవంలో ఉదయం నుంచి అంటే ప్రారంభ సభ నుంచి సాయంత్రం వరకు ఉన్న ప్రతి సదస్సును కూడా ఎంతో ఆలోచించి నిర్ణయించడం జరిగింది. అయితే అనుకోకుండా సభ స్వల్ప ఆలస్యంగా ప్రారంభం కావడం, ఉపన్యాసాల్లో కొంత సమయం వ్యవధి పెంచడం అనేది జరిగింది. ఇప్పుడు నేను అధ్యక్షోపన్యాసం చేయవడం లేదు. ఒక మాట మాత్రం వేదిక మీద ఉన్న వక్తలకు నేను విజ్ఞప్తి చేస్తాను. 15 నిమిషాలకు మించకుండా దయచేసి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నిజానికి మీకు ఇచ్చిన అంశాలు ఒక్కొక్క అంశం ఒక్కొక్క రోజు చర్చ సాగించి నారాయణ రెడ్డి గారి ఆయా ప్రక్రియల్లో నిక్షిప్తం చేసిన సాహిత్య సంపదను విశ్లేషించడానికి అవకాశం ఉంది. అయితే ఇవాళ మనకున్న నిర్ణయించుకున్న సమయం ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు 15 నిమిషాలకు మించకుండా మాట్లాడవలసిందిగా కోరుతూ, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్ నజీర్ సిద్ధారెడ్డి గారు అచ్చమైన తెలంగాణ జనజీవితాన్ని తమ కవిత్వంలో పొందుపరిచిన వారు. కథ, గేయం, పరిశోధన, అధ్యాపనం, అధ్యయనం ఇట్లా అనేక అంశాల్లో సాహిత్యానికి సేవలు అందించిన వారు, సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారు. వారి నాడు నారాయణ రెడ్డి గారి ఏ కవిత్వాన్ని గురించి మాట్లాడబోతున్నారు. నారాయణ రెడ్డి గారికి పాట కవిత కన్నా ఎన్ని తెన్నుల వివరించినను పాట ఎందే నాకు ప్రాణాలు కలవద్దు అని చెప్పుకున్నారు. అట్లాంటి పాట గురించి వారు మాట్లాడబోతున్నారు. ఇటీవలి నాగార్జున సాగర్ కావ్యగానం చేశారు సామాజిక మాధ్యమంలో. అది అందరికీ అందుబాటులో ఉంది. వారిని స్వాగతిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షుడు గురు చెన్నై గారు, సహవక్తలు గౌరీశంకర్ గారు, శిఖామణి గారు, వెంకాల జయదేవ్ గారు, వేదికను అలంకరించిన దేవేంద్ర గారు, సభ ముందున్న సినారే కుటుంబ సభ్యులు, సినారే సాహిత్యాభిమానులు, కోటి విశ్వవిద్యాలయ మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థులు, పరిశోధకులు, సినారే సాహిత్యాభిమానులు అందరికీ, సభలో ఉన్న అందరికీ పేరు పేరున నమస్కారం. అధ్యయనం చేసిన వాళ్లకు అన్ని పరిమితులు ఉంటాయి. అధ్యయనం చేయకుండా వచ్చిన వాళ్లకు ఏ పరిమితి ఉండదు. గంటసేపు ఎందుకు ఆలస్యమైంది అంటే, గంటసేపులో దాదాపు ఒక అరగంట సార్తో కానీ సాహిత్యంతో కానీ సంబంధం లేకుండా మాట్లాడే వ్యక్తులకు అవకాశం ఇచ్చినప్పుడు పరిమితులు ఉండవు. ఎందుకంటే అక్కడ ఉండే సమస్యలు లేదు. సరే, నేను నాకు పరిమితిలోనే ముగిస్తాను ఖచ్చితంగా. నేను ఇది ఎందుకు చెప్పానంటే, ఇందాక అధ్యక్షుడు చెప్పినట్లుగా సినారే గేయ కవిత్వం లేదా గేయ కావ్యాలు, గేయ రచనలు అన్నప్పుడు దాని మీద గంటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒక కర్పూర వసంతరాయలు, ఒక విశ్వనాథ నాయుడు, ఒక నాగార్జున సాగరం, ఈ 3 కావ్యాల మీద 3 గంటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఇవి కాక ఇంకా ఉన్నటువంటి ఇంకా 2-3 కావ్యాలు, ఇంకా ఇతర గేయాలు, ఇంకా ఇతర గేయనాటికలు అన్నీ కలిపి నేను 15 నిమిషాల్లో ముగిస్తాను. ఇప్పుడు 34 అయింది, ఇంకా 13 నిమిషాలు ఉంటుంది. సరిగ్గా 47 వరకు నేను ముగిస్తాను. సినారే గేయ రచనని 3 భాగాలుగా చేసుకోవచ్చు. ఒకటి గేయ కావ్యాలు, 2
గేయాలు, నారాయణ రెడ్డి గేయాలు, అట్లనే పూల పాటల దగ్గర మొదలైతే నారాయణ రెడ్డి గేయాలు, దివ్యల పువ్వులు, ఈ 3 పుస్తకాలు మనకు నారాయణ రెడ్డి విడివిడిగా రాసినటువంటి గేయాలు. అవి సినిమా గేయాలు కాకుండా రాసినటువంటి. అట్లాగే గేయ రూపకాలు లేదా గేయ నాటికల పేరుతో సార్ ఇంకా చాలా రాశారు. అవి కూడా దాదాపు 14 నాటికలు ఉన్నాయి. ఆ 14 నాటికల్లో 5 పుస్తకాలుగా వచ్చాయి. వీటి గురించి కూడా మాట్లాడవలసి ఉంది. కానీ ఇవన్నీ 15 నిమిషాల్లో ఎటు మాట్లాడలేం కనుక వేగంగా పరిగెత్తుతూనే ఆ వేగంలో ప్రధానంగా నాకు నచ్చినటువంటి నాగార్జున సాగరం మీద ప్రధానంగా మాట్లాడతాను. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాలి. సార్ మొట్టమొదటి పుస్తకం నవ్వని పువ్వు. పూల పాటలు 3 కలిపి వేశారు. దాశరథి గారు, విరుదురాజు రామరాజు గారు, నారాయణ రెడ్డి గారు 3 కలిసి పూల పాటల పేరుతో 1952లో మొదటి పుస్తకం వేశారు. అది 3కి సంబంధించింది కనుక దాన్ని కాసేపు పక్కకు పెడితే, నారాయణ రెడ్డి గారు పేరు మీద వచ్చిన మొదటి పుస్తకం నవ్వని పువ్వు. ఇది 53లో వచ్చింది. ఈ 53లో వచ్చినటువంటి పుస్తకం నవ్వని పువ్వు అనేటువంటిది ఒక సంగీత రూపకం. ఈ సంగీత రూపకం ఉండే ఒక ప్రత్యేకత ఏంటిది అని అంటే, అది సరిగ్గా మొట్టమొదటిసారి 53లో ప్రదర్శించబడింది. అది ఇదే కోటి మహిళా విశ్వవిద్యాలయంలో ప్రదర్శించబడిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అప్పుడు ఇది విశ్వవిద్యాలయం కాదు, మహిళా విశ్వవిద్యాలయం కాదు, ఉస్మానియా మహిళా కళాశాల, కోటి ఉమెన్స్ కాలేజ్ అంటారు. కోటి ఉమెన్స్ కాలేజీ అట్లనే ఉస్మానియా మహిళా విశ్వవిద్యాలయం ఇదే కనుక మొదటి రచన ఒక ప్రదర్శన జరిగింది మాత్రం ఇక్కడే అని చెప్పడం, ఈ చరిత్ర వారసత్వ భవనంలో మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఆ చరిత్రను గుర్తు చేసుకునేటటువంటి ఒక అంశంగా మీ ముందుకు తీసుకొస్తాం. పోతే ఆయన మొదటగా రాసినటువంటి కావ్యం గేయ కావ్యం నాగార్జున సాగరం. ఇది 1955లో రాశారు. ఇది మొత్తంగా కాల్పనికమైనటువంటి ఇతివృత్తం. ఇందాక స్పష్టంగా సభాధ్యక్షుడు చెప్పారు, పాట ఎందే నాకు ప్రాణాలు గలవు అన్నాడు. ఆయన మాటల్లోనే చెప్పవలసి వస్తే, దాశరథి గారు పద్యంలో పై అంచులు చూశారు. నేను గేయంలో సామగరిడీలు చేశాను అన్నాడు. గేయంలో ఎన్ని గరిడీలు చేయాలో, ఎంత సాము చేయాలో అవన్నీ నేను చేశానన్నాడు. ఛందస్సులో, మాత్రా ఛందస్సులో ఎక్కడికి గిరగొట్టి ఎక్కడికి ఎట్లా నడిపించాలో తెలిసినటువంటి వాడు నారాయణ రెడ్డి గారు. అందుకని గేయంలో సామగరిడీలు చేశాడు. కానీ సామగరిడీలు చేసిన ఆయన వస్తువు, ఆయన హృదయం, దాని గురించి చెప్తే ఆయన ఇంకొక మాట అన్నాడు. ఏమంటే, లాలిత్యము నా సొమ్ము అన్నాడు. లలిత భావనను ఎక్కడ విస్మరించలేదు. ఆ లాలిత్యం అనేటువంటిది మీకు అన్ని కావ్యాల్లో అధిష్ఠితంగా కనబడతారు. కాబట్టి మీరు నాగార్జున సాగరం తీసుకోండి, కర్పూర వసంతరాయలు తీసుకోండి, విశ్వనారాయణ తీసుకోండి, స్వప్నభంగం తీసుకోండి, వీటన్నిట్లలో తప్పనిసరిగా ఆయన యొక్క హృదయం లాలిత్యము అనేటువంటిది, లాలిత్యంతో కూడినటువంటి హృదయాన్ని మనం ముందట ఉంచడానికి ప్రయత్నం చేశాడు. స్వప్నభంగంలో అయితే చాలామందిని అడిగితే మనం ఏం కోరుకుంటాం? కవి ఒక కళ వచ్చి కళలో ఆయన స్వర్గానికి వెళ్తాడు. మనం ఎప్పటికీ పుణ్యం చేసే వాళ్ళను లేదా నీ జీవితంలో ఏం కోరుకుంటాం అంటే స్వర్గం కోరుకుంటాం, ఎవరు నరకం కోరుకోరు. మనం ఎన్ని తప్పులు చేసినా నరకానికి పోకుండా స్వర్గానికి పోవాలని కోరుకుంటాం. ఆయనలో ఆ ఊహ లేదా స్వప్నంలో ఆయన స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన అంతే వేగంగా అక్కడ ఉండేటటువంటి విషయాలన్నీ చూసిన తర్వాత ఆయన తిరిగి చేరదను రిపుమని మాతృజగమునకు అన్నాడు. అక్కడ ఉండలేకపోయాడు, స్వర్గంలో ఉండలేను అన్నాడు. ఎందుకు ఉండలేడు అంటే, మార్పు లేని స్వర్గ సుఖముల కన్నా వెలుగు జిలుగుల కలయిక అయిన భూలోకమే నిన్నా అన్నాడు.
మార్పు లేకుండా ఉండేటటువంటి ఒక యాంత్రికమైనటువంటి సుఖం కంటే వెలుగు చీకట్లు ఉండి మెరుపులు అరుపులు ఉండేటటువంటి ఒక భూలోకమే నాకు నయం అని చెప్పి ఆ కవి మళ్ళీ భూలోకానికి వచ్చినట్లుగా స్వప్నభంగం అనేటటువంటి కావ్యంలో రాశాడు. అంటే ఆయన దేన్ని ప్రేమించాడు అని అంటే స్వర్గాన్ని ప్రేమించలేదు, మానవ జీవితాన్ని ప్రేమించాడు అనేటువంటిది ఆయన మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అందుకని మీకు అన్ని కావ్యాలలో మానవ జీవితమే ఉత్కృష్టమైంది అనేటువంటిది చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి మానవ జీవితాన్ని చాలా మంది పట్టించుకోవడం లేదు. ఇంకా ఇప్పటి తరమైతే మానవ జన్మను మానవ జీవితాన్ని ఇష్టపడవలసినంత ఇష్టపడతలేరు కనుక చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద శిక్షలు వేసుకుంటున్నటువంటి సందర్భంలో తప్పనిసరిగా నారాయణ రెడ్డి గారి కావ్యాలు చదివితే మనకు జీవితం మీద ఒక కొత్త ప్రేమ పుడుతుంది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఆ లాలిత్యమైనటువంటి ప్రేమ, అమృతంతో కూడినటువంటి ప్రేమ అంతా కూడా నారాయణ రెడ్డి కావ్యాల్లో మనకు తప్పకుండా దొరుకుతుంది. అట్లాంటి క్రమంలో ఆయన రాసినటువంటి మొదటి కావ్యం నాగార్జున సాగరం. ఈ నాగార్జున సాగరంలో ఆయన శ్రీపర్వతంలో నాగార్జునుడి కొండ అని కూడా దానికి ఇంకో పేరుంది. అక్కడ ఉండేటటువంటి ఒక చిన్న సన్నివేశం తీసుకొని మొత్తం కథనంతా కూడా ఆయన కల్పించి రాశారు. ఈ కల్పించి రాసినటువంటి కావ్యంలో 3 పాత్రలు ప్రధానం. ఒకటి పద్మదేవుడు, ఆయన శిల్పకారుడు. 2 శాంతిశ్రీ, ఆమె ఆ యూనివర్సిటీలో నాగార్జున విశ్వవిద్యాలయంలో చదవడానికి వచ్చినటువంటి ఒక విద్యార్థి. 3 అక్కడ ఆ విశ్వవిద్యాలయంలో బోధించేటటువంటి మతాచార్య. ఈ ముగ్గురి మధ్యన ఉండేటటువంటి ప్రధాన కథను నాగార్జున సాగరం అనే పేరుతో చిత్రించడం జరిగింది. ఒక రోజున ఈ శాంతిశ్రీ చదువుకోవడానికి విశ్వవిద్యాలయానికి వచ్చినటువంటి ఆమె బౌద్ధ మతంలో ఉండేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చినటువంటి శాంతిశ్రీ ఆమె అట్లా చూస్తూ చూస్తూ కొంచెం ముందుకు వెళ్తే ఒక గుహలో, ఒక గుహాలయంలో బుద్ధుడి యొక్క జీవన చిత్రాలన్నింటి కూడా, జీవన దశలన్నింటి కూడా చిత్రాలుగా చెప్పుతుంటారు. సరిగ్గా ఈమె వెళ్ళేసరికి బుద్ధుడు, యశోద వీళ్ళు కలిసి ఉండేటటువంటి ప్రణయ ఘట్టాన్ని ఆ శిల్పి చెప్పుతూ ఉన్నాడు. శిల్పి పేరు పద్మదేవుడు. ఆమె ఎంత లాలిత్యమైంది అని అంటే చాలా సుకుమారమైనటువంటి శరీరం కలిగినటువంటి ఆమె ఒక్క మాటలోనే చెప్పవలసి వస్తే, ఆమె గురించి చెప్పవలసి వస్తే ఏమంటాడు అంటే, అవయవము పొందిన అమృతమానంగా ఉన్నది. అమృతానికి కనుక అవయవాలు వచ్చినట్లయితే ఎట్లా ఉంటుందో అట్లా శాంతిశ్రీ ఉండదు. అంటే అమృతానికి రూపం లేదు, లేదా ద్రవ పదార్థం, కానీ అది శరీర రూపంలోకి మారితే సరిగ్గా శాంతిశ్రీ లాగా ఉంటుంది అన్న. మరి ఇతను ఎట్లా ఉన్నాడు? ఈ శిల్పాలు చెక్కినటువంటి పద్మదేవుడు ఎట్లా ఉన్నాడు అంటే, ఆయన శిలలను కూడా నవనీతంగా మార్చగలిగిన తాంత్రికుండు అన్నాడు. ఈయనేమో శిలలను కూడా నవనీతంగా మార్చగలిగినటువంటి తాంత్రికుడు. ఈయన అమృతం ఒకవేళ మానవ రూపం తీసుకుంటే ఎట్లా ఉంటుందో ఆమె, వీళ్ళిద్దరూ అక్కడ ఆ బొమ్మలు చూస్తూ చూస్తూ చిత్రాలు చూస్తూ అక్కడికి వచ్చింది. అక్కడ ఆ ఘట్టాన్ని చూసిన తర్వాత ఇష్టమై ఆగింది. ఆయన మొత్తంగా చిత్రాన్ని చిత్రించేటటువంటి పనిలో ఉన్నటువంటి ఆయన ఇక్కడ నిమగ్నమై ఉన్నాడు. కానీ ఒక పరిమళం ఏదో తాకింది, పక్కన చూశాడు. చూసేసరికి శాంతిశ్రీ వెంటనే ఒక ఆరాధన కలిగింది, అభిమానం కలిగింది, ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా తెల్లారి ఈ బొమ్మను, శాంతిశ్రీ బొమ్మను చిత్రించి ఇవ్వడం వల్ల ఆమె కూడా ప్రేమలో పడ్డాడు. ఇద్దరు పరస్పరం ప్రేమించుకున్న తర్వాత ఎక్కడైనా వచ్చేటటువంటిది వ్యవస్థ అడ్డం వస్తుంది, మనందరికీ తెలిసిందే. ప్రేమించుకునేటప్పుడు వ్యవస్థ గురించినటువంటి ఆలోచన ఉండదు. ప్రేమలో పడ్డ తర్వాత అడ్డం వచ్చేది ఏంటిది అంటే మొదట నిరోధించేది వ్యవస్థ. అక్కడ ఉన్న వ్యవస్థ మతాచార్య బౌద్ధ మతారామంలో వీళ్ళు కలుసుకున్నారు. ఆ మతారామంలో, ఆరామంలో మతాచార్యుడు ఉంటాడు. ఆయనకు ఒక వ్యవస్థ ఉంటుంది. ఆయనకు ప్రవచనాలు చెప్పడం లేదా త్రిశరణాలు చెప్పడం తప్ప ఈ ప్రేమ వీటన్నిటి గురించినటువంటి విషయాలు ఆయన పట్టించుకోడు, లేదా ఆయనకి ఇష్టం లేదు. కనుక శాంతిశ్రీ, ఈ పద్మదేవుడు, వీళ్ళిద్దరి యొక్క ప్రణయానికి అడ్డం వచ్చింది మతాచార్యుడు. కనుక మతాచార్యుడు అడ్డం వచ్చి
ఈమెను నువ్వు చదువుకోవడానికి వచ్చినావా, ప్రేమించడానికి వచ్చినావా అని అడిగితే ఆమె తప్పనిసరి అయినటువంటి దశలో దీక్ష తీసుకొని బౌద్ధ మత దీక్షలోనే ఉంది. ఆ దీక్షలో ఉన్నప్పుడు పద్మదేవుడు పాడినటువంటి వేణువు యొక్క పాట వినిపిస్తుంది. ఆ పాట వినిపించినప్పుడు మరి తాను తప్పనిసరిగా వెళ్ళాలి కనుక ఆ హృదయం ఒక్క మాటలో ఆమె జీవన ఘర్షణ అంతా కూడా ఒక మాటలో చెప్తాడు ఏమనంటే, ఒకటే మాటలో చెప్తాడు ఏమనంటే, ఆమె పద్మాలయం నందు విశ్రాంతి పొందు, ఆమె బౌద్ధాలయం నందు కలత పొందు. ఇక్కడ పాఠం చెప్పేటప్పుడు ఉన్నప్పుడు కూర్చుంటేనేమో కలత పడుతుంది, పద్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మలు చెప్తున్నప్పుడు చూస్తేనేమో శాంతి పొందుతుంది. ఆమె శాంతిశ్రీ కనుక శాంతి ఎక్కడ ఉంది ఆమె అంటే పద్మదేవుడి దగ్గర ఉంది. కానీ ఇద్దరి మధ్యలో ఉన్నది ఏంటంటే బౌద్ధ మత వ్యవస్థ కనుక ఆపుకోవాల్సినటువంటి ఒక సందర్భం ఏర్పడ్డప్పుడు ఈ వేణుగానం వినబడితే క్లాసు రూమ్లోంచి, ఈ బోధించేటటువంటి రూమ్లోంచి గదిలోంచి ఆమె పరుగున వెళ్ళి పద్మదేవుడి గుడిలో చేరు. అక్కడ అద్భుతమైనటువంటి ఒక వర్ణన చేస్తాడు. ఏమంటాడంటే ఆయన అతడు ఆడుచునుండే, అతను పాడుచునుండే, ఆమె ఆడుచునుండే. అక్కడికి వెళ్ళిన తర్వాత పాటకు అనుగుణంగా ఈమె నాట్యం చేస్తూ కాళ్ళు కదిలిపోతున్నాయి. అతడు పాడుచునుండే, ఆమె ఆడుచునుండే, అతడు విశ్వము మరిచే, ఆమె సర్వము మరిచే, ఆమె అతడైపోయినట్టులాయే, ఇరువురికి నడుమగల తెరలు మాయమయ్యే అని రాస్తూ, అతడు గాయకుడయ్యే, ఆమె పల్లవి అయ్యే, అతడు హృదయం మాయ, ఆమె భావం మాయ, ఎగిసిపోయిన వారు, సొగసిపోయిన వారు, తేలిపోయిన వారు, తూలిపోయిన వారు. ఇట్లా వాళ్ళ అన్యోన్యమైనటువంటి ప్రేమ కలిసిన తర్వాత ఒకసారి మళ్ళీ వెంటనే ఈ మతాచార్యుడు గుర్తొచ్చాడు, క్లాసు రూమ్ గుర్తొచ్చింది, పరిగెత్తుకుంటూ వచ్చింది. మళ్ళీ ఇతను ఏమంటాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత ఇతను దీక్ష ఇచ్చి పోకుండా అని బంధించాడు. అప్పుడు పద్మదేవుడు ఈ ఆలయానికి వస్తాడు. ఆలయానికి, విశ్వవిద్యాలయానికి వస్తే అక్కడ అతనికి మాట్లాడి ఏర్పాటు కలిగించరు. ఒక నిమిషమే, అర నిమిషమే మాట్లాడుతున్నా కూడా ఇవ్వరు. ఆ అర నిమిషం మాట్లాడినటువంటి దశలో కూడా ఆయన మతాచార్యుడితో కొన్ని మాటలు అంటాడు. బహుశా నారాయణ రెడ్డి గారి యొక్క మనసు అక్కడ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఆయన లాలిత్యమైనటువంటి వ్యక్తిగత ప్రణయంలో ఉంది, కానీ ప్రణయమే సర్వస్వం అని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే స్వప్నబంధంలో ప్రణయంతో కూడినటువంటి స్వర్గానికి వెళ్ళి తిరిగి జీవితాన్ని చూసి ఇక్కడికి వచ్చాం కనుక ఇక్కడ ఆయన ఏం వాదిస్తాడంటే, మానవత్వ సంరక్షణ మహాప్రయోజనము కొరకు మతం. మతం ఎందుకు అంటే మానవత్వ సంరక్షణ మహాప్రయోజనము కొరకు మతం, కానీ మీరేమో మతము కొరకు మతం అందరు. మతం గురించి ఇంతకు ముందుగా ఆయన చెప్తున్నాడు, కాశ్మీర్ అంతా వచ్చి భారతదేశంలో కలుస్తుందంట. నాకు తెలిసిన కాడికి అట్లా కలిస్తే వాళ్ళు ఇంత గొడవ ఎందుకు, ఇన్ని యుద్ధాలు ఎందుకు, ఈ పహల్గాములు ఎందుకు, ఈ గొడవలు. సరే, అందులోకి నేను వెళ్తే సమయం ఉండదు కనుక మీరు మతము కొరకు మతమందురు అన్నాడు. ఈ మతము కొరకు మతమెందుకు అన్నప్పుడు అది కాకుండా ఆయన మానవతయే లోపించిన మతమెందుకు శాంతి, మానవతామృతము అందించని మతమేలా, సౌందర్యమునకు మతముల స్థానము లేదెందుకో అని వర్ణిస్తాను. ఇట్లా నాగార్జున సాగరంలో ప్రధానమైనటువంటి మానవత్వానికి ఆయువు పోసేటటువంటి, నిద్రపోతున్నటువంటి మానవత్వానికి ఆయువు పోసేటటువంటి ఒక ప్రయత్నం నాగార్జున సాగరంలో చేశాడు. ఆ నాగార్జున సాగరం కొత్తగా కట్టారు కనుక ఆ కట్టినటువంటి దాన్ని దీపింపజేయడం కోసం, పూర్తిని పంచడం కోసం ఆయన ఆ రకమైనటువంటి నిజూత్వంతో కూడిన ఒక కావ్యం రాశాడు. రెండవ దాంట్లో ఒకటే మాట చెప్పి ఒక పోలిక చెప్పి ముగిస్తాను. కర్పూర వసంతరాయంలో, అది కూడా లాలిత్యమైనటువంటి కావ్యం. కర్పూర వసంతరాయంలో ప్రధానంగా ఈ వసంతరాయలు లకుమ యొక్క ప్రేమలో పడ్డాడు. ఇక్కడ పద్మదేవుడు శాంతేశ్వరి ప్రేమ అయితే అక్కడ లకుమకు తర్వాత వసంతరాయలకు మధ్య ప్రేమను వర్ణించాడు. ఆ వర్ణించేటప్పుడు దానికి అతి సున్నితమైనటువంటి ఒక పోలిక మాత్రం చెప్పి నేను ముగిస్తాను. నాకు చాలా దాంట్లో కూడా ఇట్లాంటి ఉపదేశాలు ఉన్నాయి. మానవ ప్రయోజనమే ముఖ్యమని చెప్పి వ్యక్తి కంటే కూడా గరిష్టమైనది సమిష్టి అని చెప్పాడు. నిజానికి వ్యక్తి గొప్పనా సమాజం గొప్పనా అంటే సమాజమే గొప్ప అనేటువంటి సందేశం ఆ కావ్యంలో కూడా ఇచ్చాడు. దాంట్లో ఒక పోలిక ఏం చేస్తాడు అంటే, ఒకరోజు ఇట్లాగే నిండు ఓలగా ఉంటుంది, సభ ఉంటుంది. ఆ సభలో రాజు కూర్చొని ఉంటాడు. కూర్చున్నప్పుడు లకుమకు కాలు వెలిచింది అని ఒక వార్త వస్తుంది.
చూడండి, సారు నారాయణ రెడ్డి గారు ఎంత జాగ్రత్తగా చిన్న చిన్న విషయాల్ని శృంగారోన్ముఖంగా నడిపించాడు అనే దానికి పెద్ద ఉదాహరణ. లకుమకు కాలు వెలిచింది అని వస్తుంది. వస్తే దాన్ని ఎట్లా వర్తిస్తాడంటే అక్కడ వెలిచింది కాలు కావచ్చు, కానీ ఈ కర్పూర వాసంతరాయని యొక్క హృదయం అనేటటువంటి అమృత భాండమే దొరికింది అన్నంతగా ఆ కాలు వెళ్తున్నట్టు అనిపించిందట. వెంటనే ఈయన ఇక్కడ విడిచిపెట్టి పరిగెత్తాడు. ఇక్కడ క్లాస్ రూమ్లోంచి శాంతిశ్రీ పరిగెత్తింది. అక్కడ రాజు యొక్క సభ ఆస్థానం విడిచిపెట్టి రాజు లక్ష్మ ఇంటికి పరిగెత్తాడు. ఇట్లాంటి చాలా సున్నితమైనటువంటి విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అవన్నీ కావాలన్నప్పుడు అవన్నీ మీరు చదవాలి, లేదా కనీసం ఒక సుదీర్ఘంగా 1 గంట 2 గంటల ప్రసంగం అన్న ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇట్లాంటి వాటిల్లో గాంధీ గురించి రాసిన జాతిరత్నం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నారాయణ రెడ్డి గారి కావ్యాలు చదివితే మనకు జీవితం మీద ప్రేమ పెరుగుతుంది. నారాయణ రెడ్డి గారి కావ్యాలు చదివితే తప్పనిసరిగా మనకు సాహిత్యం మీద ప్రేమ పెరుగుతుంది. ఆయనే అన్నాడు, కళకు మించిన అర్చకుడు లేడు, కళను అర్చించడంలోనే జీవితం ధన్యం అన్నాడు. ఆయన జీవితం ధన్యమైంది. ఆయన కళను అర్చించాడు, కవిత్వాన్ని అర్చించాడు. ఆయన గొప్పవాడు. ఆయన ధన్యమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి నారాయణ రెడ్డికి ఈ నివాళి చాలా సంతోషం. గారికి ధన్యవాదాలు. ఈ గేయ కార్యాల మీద మీ ప్రసంగం మరొక సందర్భంలో తప్పకుండా మేము ఏర్పాటు చేస్తామని మనవి చేస్తూ, నాగార్జున సాగరం రచించి 76 సంవత్సరాలు అయింది. ఆ నాగార్జున సాగరానికి ముందు మాట రాసిన పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల శ్రీపర్వతం మరి నాగార్జున కొండ పోయింది అంటే దానికి భౌతికంగా పోయింది. నాగార్జున సాగర్ కావ్యము దానికి కీర్తికాయంగా నిలిచింది అని అభివర్ణించారు. అటువంటి మహత్తరమైన కార్యాల గురించి ఇంకా మేము మరొకసారి తప్పకుండా వింటాము. మన్నించవలసింది కొడుతూ ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఆచార్య టి గౌరీశంకర్ గారు వచన కావ్యాల గురించి మాట్లాడతారు. వారు కూడా తక్కువ సమయం తీసుకుంటారు. ఇది మళ్ళీ మనం ఒకసారి ఒక సందర్భంలో ఏర్పాటు చేసుకుందాము. గౌరీశంకర్ గారు. సభాసరస్వతికి నమస్కారం. శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ పక్షాన ఈనాడు నిర్వహిస్తున్న సినారే సాహిత్యోత్సవంలో భాగంగా ఇప్పుడు జరుగుతున్న సినారే సాహిత్య సమాలోచన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వారు, నేను విశేషణాల గురించి జోలికి వెళ్ళను, సమయం దృష్టిలో పెట్టుకుని డాక్టర్ జె చెన్నయ్య గారు, సహవక్తలు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, డాక్టర్ రెండాల జయదేవ్ గారు, ఆచార్య సిద్ధామణి గారు ఈ సెషన్కు, ఈ సదస్సుకి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి మాధవులు డాక్టర్ మాధవులు దేవేంద్ర గారికి, సభలో ఉన్న మీ అందరికీ, ముఖ్యంగా శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ అధ్యక్షుడు సోదరిమణి శ్రీమతి గంగ గారికి, కార్యదర్శిగా ఉన్నటువంటి డాక్టర్ జె చెన్నయ్య గారికి, నారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నేరుగా విషయంలోకి వెళ్తాను. నారాయణ రెడ్డి గారి వచన కవిత్వం గురించి మనం ప్రస్తావించుకుందాం. నారాయణ రెడ్డి గారు తెలుగు సాహిత్య క్షేత్రంలో ఒక సమున్నత శిఖరం అని మనందరికీ తెలుసు. తొలి దశలో వారు పద్యాలు రాసి, ఆ తరువాతి కాలంలో గేయాలు రాసి, మరీ ముఖ్యంగా గేయ కావ్యాలు రాసి, అనంతర కాలంలో వచన కవిత్వంలో ఆయన ప్రవేశించి ఒక వచన కవిగా, లబ్ధప్రతిష్ఠుడైన వచన కవిగా, జ్ఞానపీఠ అవార్డును సాధించుకున్నటువంటి ఒక వచన కవిగా స్థిరపడినటువంటి ఆయన కవితా ప్రస్థానంలో 3 దశలుగా నేను 3 విషయాలు ప్రస్తావిస్తాను. నారాయణ రెడ్డి గారు అసలు కలం పట్టి సాహిత్య రచన చేసేటువంటి కాలంలో మనకు ఆనాటి తెలుగు సాహిత్య లోకంలో భావకవిత్వం అవసాన దశలో ఉంది. అభ్యుదయ కవిత్వం
ఆరంభ దశలో ఉంది. అటువంటి సమయంలో ఆయన కవితాలుగా చేయటం మొదలుపెట్టారు. ఇందాక సిద్ధారెడ్డి గారు చెప్పినట్టుగా తొలి దశ 53లో నవ్వని పువ్వు. అయితే నారాయణ రెడ్డి గారు మరి అటు భావ కవిత్వం వైపు ఇటు అభ్యుదయ కవిత్వం వైపు కాకుండా ఇది రెండు కాకుండా తనదైన ఒక ముద్ర, తనదైన ఒక ప్రత్యేకతను సాహితీ లోకంలో స్థాపించుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన గేయ కావ్యాలను రాశారు అని విమర్శకులు చెప్తారు. ఆ గేయ కావ్యాలు రాసి ఒక ప్రత్యేకతను, ఒక గుర్తింపును ఆనాటి ఆ సమకాలీనంలో ఆయన సాధించారు. ఆ గేయ కావ్యాల దగ్గరే ఆయన ఆగిపోయి ఉంటే ఇవాళ గేయ కావ్యాల చేత ఎవరు అన్నప్పుడు మనకి నారాయణ రెడ్డి గారే కనపడతారు ఆ కాలంలో. అలా ఆ 4 గేయ కావ్యాల గురించి వారు ప్రస్తావించారు. ఆ రోజు ఆయన కనుక గేయ కావ్యాల దగ్గరే అదే రాస్తూ ఉంటే ఇవాళ ఆయన ప్రస్థానం ఇంతవరకు సాగి ఉండేది కాదు. కానీ ఆయన మరి చాలా సమకాలీనంతో పోటీపడి ముందుకు వెళ్ళాలి అనే తత్వంతో ఆయన వచన కవిత్వాన్ని కూడా చేపట్టారు. ఆయన వచన కవిత్వాన్ని చేపట్టడానికి కారణం ఏమిటి అంటే వాటిలో చిరమేలభద్రుడు గారు ఇలా చెప్తారు. కవిత్వోద్యమాల పట్ల అవగాహన కలిగి ఉండి కూడా నారాయణ రెడ్డి గారు ఏ ఉద్యమాన్ని తలకెట్టుకోలేదు. అప్పుడు మనకి భావ కవిత్వోద్యమం, అభ్యుదయ కవిత్వం, దిగంబరి ఉద్యమాల పరంగా వచ్చినటువంటి కవితా రీతి. మనిషిగాను కవిగాను కూడా అతడి జీవ లక్షణం ఔచిత్యం అని చెప్పవచ్చు. ఏదో ఒక తీవ్రతకు అంకితమై విస్తృత సమాజానికి దూరం కావడంలో అతనికి ఆసక్తి లేదు. పైగా తాను ఎప్పటికప్పుడు విస్తృతంగా పాఠక లోకానికి చేరువ కావాలి అన్నదే ఆయన తపన. తాను వచన కవితను స్వీకరించడం ద్వారా నారాయణ రెడ్డి గారు తనకు అటువంటి పాఠక లోకం ఏర్పడగలరని భావిస్తున్నాడు. ఆ పాఠకులు కేవలం గీతాలు విని ఆనందించే పాఠకులు కాదు. వాళ్ళు పట్టణవాసులు, మధ్యతరగతికి చెందినటువంటి విద్యావంతులు. వాళ్ళకి కూడా రాజకీయ విశ్వాసాలు, ప్రాధాన్యతలు ఉంటాయి. కానీ అవి తీవ్రవాదంగా పరిణమించవు. ప్రజాస్వామిక పరిధిలోనే సామాజిక రాజకీయ మార్పును కోరే వర్గానికి చెందిన పాఠకులు వాళ్ళని చేరుకోవాలి అన్నది ఆయన తాపత్రయం. ఆ పాఠక వర్గానికి సన్నిహితుడు కావడానికే నారాయణ రెడ్డి గారు వచన కవితను స్వీకరించారని డాక్టర్ వాట్రేవు వీరభద్రుడు గారు ఒక సందర్భంలో అంటారు. ఆ రకంగా చూసినట్లయితే నారాయణ రెడ్డి గారు మొట్టమొదటిగా వచన కవితలు మనకు అక్షరాల గవాక్షాలు అనేటువంటి కవితా సంకలనంలో వారి వచన కవితలు కనబడతాయి. అక్షరాల గవాక్షాలు అనేటువంటి సంపుటి మనకు అందులో పద్యాలు ఉన్నాయి, గేయాలు ఉన్నాయి, వచన కవితలు కూడా ఉన్నాయి. వచన కవిత తుల్యమైనటువంటి కవితలు, కవితా ఖండికలు చాలా కనబడతాయి. అందులో ఒక్కటి నేను ముందుతాను. భయాల దుప్పట్లు కప్పుకొని తిరుగ్గదిలో చావుకు జీవం పూస్తే మొనగాళ్ళు ఆశల కుంపట్లు పెట్టుకొని ఆకాశం వైపు చూపుల్ని ముడుపు కట్టే మునిగాళ్ళు పచ్చగడ్డి అనుకుని గూటిలో పడ్డ పసిలేళ్ళు చిచ్చు కౌగిట్లో వెచ్చగా పడుకున్న బూళ్ళు. అబ్బా ఎంతటి చేదు జ్ఞాపకాలకి అరుస్తున్నాయి పొగగొట్టాలా వికవిక నవ్వి. అంటే ఆయన పూర్వం పద్యాలు రాశారు తొలి దశలో, తర్వాత గేయాలే ఎక్కువగా రాశారు. ఆ తర్వాత వచన కవిత్వంలోకి వచ్చినందువల్ల ఆ పరిణామ దశలో గేయ కవిత్వంలో ఉన్నటువంటి ఆ లయ, ఆ అంత్యప్రాసలు, ఆ పదాల పోకడింపు, ఇవన్నీ ఛాయలు తొలి దశలో రాసినటువంటి వచన కవితల్లో మనకు కనపడుతూ ఉంటాయి. ఈ అక్షరాల గవాక్షాల్లో ఉన్నటువంటి కవితా ఖండికలో ఆ చివరి అంత్యప్రాసలు చేదు జ్ఞాపకాలు ఇవ్వి, ఒగగొట్టాల్లా వికమిక నవ్వి, ఆ ఇవ్వి నవ్వి, ఇలా అంత్యప్రాసలు అది ఆయనకి సహజాతంగా వచ్చినటువంటి ఒక లక్షణం. ఆయన ఒక శబ్ద బ్రహ్మ. ఆయన నాదము శబ్దము తెలిసినటువంటి ఒక గొప్ప
మాంత్రికుడు తాంత్రికుడు కవితా లోకంలో, కాబట్టి ఆయన ఒక అద్భుతమైనటువంటి కావ్య సృష్టి చేయగలిగాడు. అలా మనకు ఈ అక్షరాల గవాక్షాల తరువాత ఎక్కువగా 1970 నుంచి ఆయన వచన కవితా సంపుటులు మనకు వేడిగా వచ్చినట్టుగా తెలుస్తోంది. 19లో ఒక చోట అంటారు, ఈ మంటలు మానవుడు అనేటువంటి కావ్యానికి ఆనాడు కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. అంతకు పూర్వమే ఆయనకి ఆనాటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇందాక చెప్పిన కవితా సంపుటికి వచ్చింది. ఈ మంటలు మానవుల్లో ఎండుగడ్డి మండుతుంది, వడబాగ్ని మండుతుంది, రెండులోనూ మంటలున్నాయి, రెంటికి ఎన్నెన్నో అంతరాలు ఉన్నాయి, జాతర చూపేది ఒకటి, చైతన్యం రేపేది ఒకటి, క్షణమాత్రం ఒకటి, అనంతకాల సందిగ్ధం ఒకటి. అంటే ఇక్కడ ఎండుగడ్డి జాతర చూపేది, ఆ పై పంక్తులకి ఎండి పంక్తులకి సమన్వయం చేస్తే ఆనాటి సమకాలీన సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది అని ఆయన వచన కవితలో చాలా అద్భుతంగా చెప్పారు. మంటలు మానవుల నుంచి ఆయన ఒక త్రివిక్రమత్వాన్ని మనకు వచన కవిత ప్రస్థానంలో కనబడుతుంది. అలాగే మరొక కవితలో ఎంత ధీమా దీపావళి అని ఒక కవితలో ఆయన చెప్తారు. ఎంత ధీమా దీపావళి, చుట్టూ కురిసే చీకట్లో జడివానలో శిఖరంగా నిలబడుతుంది. అంటే ఒక దీపం గురించి చెబుతూ ఆ దీపాన్ని ఒక దేశానికి, వ్యవస్థకు, రాజకీయ వ్యవస్థకు, రాజకీయ నాయకులకు సమన్వయం చేస్తూ చెప్పినటువంటి ఒక గొప్ప కవితా ఖండిక ఈ వచన కవితా ఖండిక. ఎంత ధీమా దీపావళి, చుట్టూ కురిసే చీకట్లో జడివానలో శిఖరంలా నిలబడుతుంది, శిరస్సును వెలిగించుకొని తీగ అంటించిన దీపం పువ్వు, పెదవి ముట్టించిన దీపం నవ్వు, సృష్టి వెలిగించుకున్న ఆది రూపం ఆదిత్య దీపం అంటే సూర్యుడు. అంటే చీకటి నుంచి తెల్లవారేటువంటి ఒక సన్నివేశాన్ని ఆయన ఇక్కడ అద్భుతంగా చెబుతున్నారు. అలాగే కంకారాలు కలిసే దీపంలో కాళ్ళే దీపాలు, క్రౌర్యం కమ్ముకున్న గడ్డలో కళ్ళే దీపాలు, కడుపు మంట దీపం అంటే గబ్బిలాల సంస్కృతికి ఒక్కొక్క కిరణం ఒక గండ కత్తెర, మత్తు మరిచిన తమ రెక్కల్ని కత్తిరిస్తుందని భయం, చాలా అనుకోకుంటే ఓ మాట, దీపానికి మొక్కడం, తేజస్సు మెట్టెక్కడం. అప్పుడప్పుడు జాతి దీపాలను ఆర్పేస్తుంటాయి మత మౌఢ్యాలు, అప్పుడప్పుడు జాతి దీపాలను ఆర్పేస్తుంటాయి మత మౌఢ్యాలు. పిచ్చి గాని పుట్టిన ప్రతి శిశువులో పుట్టెడు దీపాలు ప్రవహిస్తుంటే ఆయన వేసినటువంటి ఆ పద బంగారు తర్వాత ప్రతీకలు చాలా అద్భుతంగా ఆలోచనాత్మకంగా లోతుల్లోకి వెళ్ళి ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. పుట్టెడు దీపాలు ప్రవహిస్తుంటే ఆర్పడానికి చేతులెక్కడ మూతులెక్కడ. దీనికి అన్వయం ఏంటంటే ఇక్కడ దీపం నాయకుడికి, దీపావళి నాయకుడికి సంకేతం. జాతి దీపాలను ఆర్పడవడం, ప్రతి శిశువులో పుట్టెడు దీపాలు ప్రవహించడం అన్న కవితా వాక్యాలు లేకపోతే ఇది ప్రతీకాత్మక కవిత అయ్యేది. కానీ జాతి దీపాలు నాయకులను గురించి చెప్పే వాక్యం దీనివల్ల భావచిత్రంగా కవిత అయింది. భావచిత్రాలు అంటే ఇమేజరీ అని అంటాం, అంటే మాటలతో బొమ్మ కట్టి చూపించడం భావచిత్రం అని మనకి పాశ్చాత్య కవిత్వ ప్రభావంతో మనం ఆధునిక కవిత్వంలో ఇది చాలా తరచుగా విరివిగా చూస్తూ ఉంటాం. ఇక్కడ దీనివల్ల భావచిత్రంగా కవిత అయింది. గబ్బిలాల సంస్కృతికి కడుపు మంట, జాతీయ నాయకులను చూస్తే అంటూ ఒక నాయకుడు పోతే 100 మంది నాయకులు పుట్టుకొస్తారన్న విషయాన్ని చెబుతుంది ఈ కవిత. జాతి నాయకుడు భయపడరు. గబ్బిలాల సంస్కృతి వాళ్ళు హత్య చేసిన రానున్న తరాలపై వాళ్ళ ప్రభావం పడుతుందన్న అంశాలను
ఇలాగే కవితా పంక్తులలో చెప్పడం ద్వారా లేదా వ్యక్తం చేయడం ద్వారా ఇది భావచిత్ర కవిత అయింది, లేకపోతే ప్రతీకాత్మక కవితగా అయ్యేది. ఇందులో భావచిత్రాల వల్ల మనం అనేక అర్థాలను తీసుకొని సమాజం, నాయకులు, రానున్న తరం, తర్వాత దీపాలు, ఒక దీపాన్ని ఆర్పిస్తే 8,000 దీపాలు ప్రవహిస్తుంటాయి అనడంలో ఆ ఔచిత్యం కనబడుతుంది. దీపానికి ఇక్కడ మానవారోపణ చేయటం వల్ల, దీపానికి నాయకుడికి అభేదం ఉండటం వల్ల ఇది రూపకాత్మక భావచిత్రం కూడా అనిపిస్తుంది. ఇలా ఆయన కవితా ఖండికలు, ఆయన రాసినటువంటి కవితా సంకలనాల గురించి మీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు నేను చదివితే లిస్ట్ పెట్టినట్టుగా ఉంటుంది. ముఖాముఖి, మనిషి, చిలక, ఉదయం నా ఉదయం, మార్పు నాకు ఇవన్నీ వచన కవిత సంపుటులు. తేజస్సు నా తపస్సు, ఇంటిపేరు చైతన్యం అని ప్రతి ఏటా ఆ క్రొనలాజికల్ ఆర్డర్ చూసినా కూడా ఆయన ప్రతి ఏటా 71, 72, 73, 74 ఇలా వరుసగా మథనం, మృత్యు నుండి విశ్వంబర, రెక్కలు, నరకనాథల్లి, కాలంచు మీద, కవిత నాశనామా, నిరంతర రోహణ, దృక్పథం, భూగోళమంతమని, మట్టి, మనిషి, ఆకాశం, ఇది దీర్ఘ కావ్యం. దూరాలను చూసుకొచ్చి సప్తతి ఒక నిత్తగా 70 ఏళ్ళప్పుడు ఇలా చివరి వరకు కూడా ఆయన రాసినటువంటి ఆ 80 జీవితంలో ఆయన సృష్టించినటువంటి అపారమైన 80 కావ్యాలలో గమనించినట్లయితే సింహభాగం, అధిక భాగం వచన కవిత్వం వల్ల ఆయన ఒక గొప్ప వచన కవిగా లబ్ధప్రతిష్ఠుడయ్యాడు. అయితే ఆనాడు వచన కవితను చేపట్టే ముందు వచన కవిత్వం మీద వచ్చినటువంటి కొన్ని విమర్శలను కూడా ఆయన చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి 1-2 చెప్పి, ఇంకా చాలా విషయం ఉంది చెప్పడానికి, కానీ సమయం లేదు కాబట్టి 1-2 విషయాలు నేను ముచ్చటిస్తాను. ఆ రోజుల్లో వచన కవిత్వాన్ని రాయటానికి సమకాలికులందరూ కూడా వారు దాన్ని నిరసించారు, విమర్శించారు. ఎందుకంటే పద్యం రాయటం చేత కానీ వాళ్ళే వచన కవిత్వం రాస్తున్నారు అన్నారు. పద్యం రాయగలిగిన వాళ్ళు కూడా వచన కవిత్వం రాస్తూ ఉంటే అప్పుడు ఏది అంతే కదా, అప్పుడు ఏమన్నారు, ఆహా ఈ వచన కవిత్వం ఇది ఏమన్నా కొత్తనా, ఇంతకు పూర్వమే మనకి శివజీ వచనాలు ఉన్నాయి, తర్వాత అన్నమాచార్యుల వాళ్ళవి విన్నపాలు ఉన్నాయి, అలాంటివి ఇది పాత ప్రక్రియ అని నిరసించారు. కానీ నారాయణ రెడ్డి గారు ఆ విషయంలో ఒక మాట అంటారు. మనకు తెలుసు, పటాభి ఏమన్నారంటే, వచన పద్యాలనే ఋతుకవులతో పద్యాల నడుము విరగదంతాను అన్నదాన్ని నారాయణ రెడ్డి గారు ఇతరులు అన్నదాన్ని ఆయన మరో రకంగా దాన్ని చూశారు. ఎలాగంటే నారాయణ రెడ్డి గారు అది పద్యంపై దాడిగా భావించలేదు. శ్రీనారాయణ రెడ్డి గారు మాత్రం అది మాత్రా చతుర్సుపై దాడిగా భావించారు. ఆయన పద్యం అనే చుట్టుకలతో పద్యాల నడుపు విరగడు, వచన పద్యాలనే గడువు అన్నారు. వచనం పద్యం అని ఆయన ఒప్పుకుంటున్నారు కదా, పైన పద్యము అంటూనే ఇక్కడ వచన పద్యం అన్నారు. కాబట్టి అది నారాయణ రెడ్డి గారు అంటే అది పద్యం కాదు, మాత్ర గేయ ఛందస్సు పైన ఆయన ఆ ప్రతిఘటనను అట్లా చెప్పారు, కానీ అది పద్యం కాదు. అంటే ఒక ప్రక్రియ, ఒక వ్యవస్థ, ఒక సందర్భం నుంచి మరో సందర్భంలోకి వచ్చేటప్పుడు, మార్పు జరిగేటప్పుడు ఆ పాత వాటి ఛాయలు కనబడతాయి. అది క్రమంగా ప్రయాణం సాగిస్తున్నప్పుడు అవి క్రమంగా లుప్తమైపోయి కొత్తదనం వికసిస్తుంది. కాబట్టి నారాయణ రెడ్డి గారు సరిగ్గా ఆ సంధి సమయంలోనే వచన కవిత్వం మొదలుపెట్టినందువల్ల ఇటువంటి మార్పులు కనబడతాయి. ఆయన కవి వచన కవిత్వాన్ని అంతా కూడా పరిశీలించినట్లయితే తొలి దశలో ఉన్నటువంటి కవిత్వంలో ఆయన కవిత్వంలో గేయ లక్షణాలు కూడా మనకు కనబడతాయి. ఆ ఫార్మేట్లో, ఆ బాహ్య స్వరూపంలో గేయ లక్షణాలు కూడా కనబడతాయి. క్రమంగా ఆయన ఒక అద్భుతమైనటువంటి వచన కవిగా ఎదిగి విశ్వంబర ద్వారా తెలుగు జాతికి జ్ఞానపీఠ అవార్డులు తెచ్చిపెట్టే ఒక మహోన్నతమైనటువంటి కవి గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇంకా చాలా చెప్పాలి, సమయం లేదు కాబట్టి ఈ 2 మాటలు మేము ముందుంచినందుకు, ఈ అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సార్ గౌరీ శంకర్ గారు డాక్టర్ నారాయణ రెడ్డి గారి సాహితీ సృజన వాహికలో ప్రధానమైన వచన కవిత్వాన్ని క్లుప్తంగానైనా
ప్రధానమైన అంశాలను ప్రస్తావించినట్లు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ కర్రీ సంజీవరావు గారు కలం పేరు శిఖామణి కవిత్వము సంప్రదాయాలు ప్రయోగములు అదొక్కటే ఒక మహాసముద్రము అనదగిన పరిశోధన. దాని గురించి వారు మనకు ఇప్పుడు వివరిస్తున్నారు. సభకు నమస్కారం. సినారే సాహిత్యోత్సవం నిర్వహిస్తున్నట్టు శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ వారికి ఈ సదస్సులో నాకు అవకాశం కల్పించిన ట్రస్ట్ అధ్యక్షులు గంగా మేడం గారికి, ప్రధాన కార్యదర్శి ఆత్మీయ మిత్రులు డాక్టర్ జె చెన్నయ్య గారికి, ఈనాటి అధ్యక్షుల సదస్సుకి సహవక్తలు సుధారెడ్డి గారు, గౌరీ శంకర్ గారు, గేయ సాహిత్యం మీద మాట్లాడబోతున్నటువంటి మిత్రులంతా వీరేంద్ర గారు, సమన్వయం చేస్తున్నటువంటి మోహన్ వీరేంద్ర గారు, త్వరలో ఉన్న ప్రముఖులు, ప్రత్యేక సాహిత్యవేత్తలు అందరికీ నమస్కారం. ఆ విషయంలో వెళ్ళే ముందు నారాయణ రెడ్డి గారి యొక్క అభిమానం, వాత్సల్యం, ప్రేమ పొందినటువంటి అనేక మందిలో నేను కూడా ఒకరిని అయినందుకు నారాయణ రెడ్డి గారు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉండగా ఆ విశ్వవిద్యాలయంలో నన్ను అధ్యాపకుడిగా నియమించారు. ఒక విశ్వవిద్యాలయ స్థాయిలో కవిగా పేరు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక విశ్వవిద్యాలయ స్థాయిలో స్నాతకోత్తర స్థాయిలో అధ్యాపకులుగా ఉండడం అనేటువంటి అది జీవితంలో ఒక విలువైనది, గౌరవమైనదని నేను అనుకుంటున్నాను. వారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెబుతున్నాను. పరిశోధన గురించి మాట్లాడే ముందు అంతటికి కవి గురించి ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా రాయడం అంటే మాటలు కాదనేటువంటి ఒక కవిత రాశాను నేను. అందులో కొన్ని పక్షులు చెప్తాను. ఈ సందర్భం కాదుగా కాకపోయినట్టు నారాయణ రెడ్డి గారు మార్నింగ్ వాక్కి వెళ్ళొచ్చి అక్కడ అన్ని పుట్టాలు కలిసి ఇంటికి వచ్చిన తర్వాత కాగితం పెట్టారు. అంటూ సమీకరణ ఉన్న వాళ్ళందరూ తెలుసు. అది చాలా కలిసి గారు ఆమె చేతి దాంతోనే పత్రికలు వెళ్ళి రాయడం అంటే మాటలు కాదు. ఎవరన్నారు అతను ఉత్త ఉదయపు నడకకు బయలుదేరాడని, అతని కంటే ముందు అక్షరం అదృశ్య అశ్వమై గుమ్మం ముందు నిరీక్షిస్తుంటుంది. దానిని అధిరోహించి అతను మనోవీధిని వివరిస్తాడు. అది కొన్నిసార్లు పచ్చిక బయళ్ళ మధ్య హొయలుగా పోతుంది. మరి కొన్నిసార్లు శత్రుసేనలను మూడ్కొనడానికి వాయువేగంతో దౌడు తీస్తుంది. అతను కనుసైగ చేస్తే కన్నుకట్టు చేసినట్టు మాటలు మౌనంగా వచ్చి కూర్చుంటాయి. అతని పదబంధాలను చూసి అంత మెత్తగా లేనందుకు మైనపు ముద్ద చెన్నబుచ్చుకుంటుంది. బహుశా అతని పూర్వీకులెవరో పరశివేది విద్యలో ప్రవీణులై ఉంటారు. నరక మూసిన చోట నుండి పద్యం పరుగు ప్రారంభిస్తుంది. తలంటు పోసిన శిశువు ఇంత సాంబ్రాణి పొగ సోకగానే పారవశ్యంతో తక్షణమే విరుగపోయినట్టు ధవల వస్త్రం లాంటి మనోపటం మీద పద్య శిశువు ఆకృతి దాలుస్తుంది. అజరామరమైన కవిత్వంతో అతను ఈవేళ చెరను జయించాడు, మరణాన్ని జయిస్తాడు. 75వ పుట్టిన రోజు సందర్భంగా గట్టుతో గురువు గారికి నివాళి విషయంలోకి వస్తాం. చెన్నై గారు చెప్పినట్టుగా సముద్రం మీద ముందు కూర్చోబెట్టి నాకు స్పూన్ ఇచ్చారు. ఆ పేచి దగ్గరికి దాంతో ఉన్న అనుబంధం చెప్పే విషయంలో కదా, నేను కాకినాడ పిఆర్ కళాశాలలో తెలుగు బిఏ చేశాను. అక్కడ మంచి లైబ్రరీ ఉండేది కాకినాడ. అక్కడ మొట్టమొదటిసారిగా ఆధునిక ఆంధ్ర కవిత్వము, సాంప్రదాయములు, ప్రయోగములు అనేటువంటి బృహత్ గ్రంథాన్ని
చదవడానికి చూసిన స్టూడెంట్ లాగా ఆ పుస్తకం ఇచ్చిన లైబ్రరీను ఒకసారి నేను పైకి కింద చూశాను. ఈ బిఏ చదువుతున్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇది అంత పుస్తకం చదువుతాడానికి ఆకలింపు చేసింది. అప్పుడు ఒక కసి ఉండేది, ఎందుకంటే ఈ రచయిత కావాలంటే చదవాలి కదా అని. ఆ బిఏ చదివిన రోజులోనే నారాయణ గారి పుస్తకం వచ్చేది. ఆ వయసుకి ఆ చదువుకి అది ఎంతవరకు బాగుపడింది అది తెలియదు, కానీ వేదం లాంటిది అన్నమాట. వేదం పిల్లలు వేదం నేర్చడానికి అర్థం తెలియదు, వాళ్ళు మనసం. వాళ్ళు పెద్ద అయ్యాక జ్ఞానం వచ్చాక సాహిత్యం వచ్చాక సంగీతం తెలిసాక అగ్ని లేపులు ఎటువంటి తోడ్పడుతుంది. అలాగా ఆ నారాయణ రెడ్డి గారి ఆ పుస్తకాన్ని చదివాను. తరువాత ఎంఏ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఆధునిక కవిత్వం స్పెషలైజేషన్, దానికి మా గైడ్ అప్పుడు నరసింహరావు గారు కాకుండా అది ఒక భగవద్గీత ఆయనకి క్లాస్కి వచ్చినప్పుడు అది నారాయణ రెడ్డి గారు ఇప్పుడున్న ఏజ్ ఇంకా 67లో వచ్చినట్టు పెద్ద రాయల్ సర్జరీ అది పట్టుకుని వచ్చేవాడు. అందుకు కాగితం చిరిగిపోయి ఊడిపోయి ఫ్లాగ్ పెట్టుకుని ఈరోజు ఈ పాఠం చెప్పాలని మేము అనుకున్నాం. కాగితం ఊడిపోతే కొత్త పుస్తకం కొనుక్కొచ్చు కదా. అది ఆరాధ్యం ఆధునిక కవిత్వానికి. ఆ రకంగా ఆధునిక సంప్రదాయం ఇవన్నీ. పైగా ఇంకోటి ఆ గ్రంథం యొక్క గొప్పతనం అంటే అందరూ మనం కాలేజీ మాస్టర్లు యూనివర్సిటీ మాస్టర్లు ఉన్నారు. ఏంటి ఆ గ్రంథం అంటే మనం పిహెచ్డిలో ప్రవేశించినప్పుడు ఏం సబ్జెక్ట్ చేయాలి ఎలాంటిది చేయాలన్నప్పుడు రాస్తే నారాయణ రెడ్డిగా థీసిస్ లాంటిది రాయాలి, ఉత్తుత్తి రాయకూడదు అని ఒక యాంబిషన్, ఒక కోరిక. అంత సబ్జెక్టులో మనం పరిశోధనకు ఉండాలి కదా, వేవ్లెంగ్త్స్ ఉంటాయి కదా. అలాగా టాపిక్ తీసుకున్నప్పుడు అదొక ప్రామాణికం అనుకునేటువంటి. ఆధునిక ఆంధ్ర కవిత్వం సంప్రదాయంలో ప్రయోగంలో అన్న పిహెచ్డి 1962లో పట్టా కోసం నారాయణ రెడ్డి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సమర్పించారు. 5 ఏళ్ల తర్వాత 1967లో అది మొదటిసారి ముద్రలు పొందింది. దాని పుటలో 714 పేజీలు. 714 పేజీల్లో ఒక విస్తృతమైనటువంటి అధ్యయనం, లోతైన పరిశీలన, సునిశ్చితమైనటువంటి విశ్లేషణతో ఆ పిహెచ్డి ఒక మోడల్ అన్నమాట. ఒక మోడల్ అంటున్నాం, ఒక మోడల్ లాగా అప్పటి నుంచి పుట్టి ఉన్నది. అది అధ్యాపకులకు కాదు, పరిశోధకులకు కాదు, విమర్శకులు కాదు, అందరికీ సహదీపం మార్గదర్శిలాగా ఉండేటువంటిది. ముఖ్యంగా ఏముంది ఈ గ్రంథంలో అని అన్నప్పుడు అందులో ఆయన 8 ప్రకరణాలు అని పేర్కొన్నాడు. 1 సంప్రదాయం ప్రయోగములు, కవితా స్వరూపము, ప్రాచీనాంధ్ర కవిత్వంలో నవీన రీతులు, నవ్య కవిత్వ మహోదయము, 2 యువకర్తలు గురజాడ అప్పారావు, రాయపూడి సుబ్బారావు, భావ కవిత్వము. అందులో 6 శాఖలను ఆయన గుర్తించాడు. ప్రణయము, స్ఫూర్తి, దేశభక్తి ఇట్లాంటివి. అలాగే అభ్యుదయ కవిత్వము, అతి నవ్య కవితా వివరణలు అనేటువంటి 8 ప్రకరణాల్లో అది విస్తరించి ఉన్నది. అందులో ఆయన భాష సహనగ్రాంధికంలో రాసినప్పటికి కూడా శైలి కొంచెం కవితాత్మకంగా ఉంటుంది శైలి. దానికి ఒక ఉదాహరణ, ఒక మాట మీకు నేను చదివి వినిపిస్తాను, చాలా తక్కువ. అంటే సాంప్రదాయం గురించి చెబుతున్నాడు. సాంప్రదాయం గురించి ఎంత కవితాత్మకంగా చెబుతున్నాడు వినండి. సాంప్రదాయం ఒక జీవనది వంటిది. ఉత్తుంగ హిమాద్రి శిఖరముల నుండి దూకి తదనంతరము ఆర్యావర్తమున కాలుమోపి ఒక మహాత్ముని భావన వలె గంభీరముగా శ్రమగమనములతో సాగిన మందాకిని వలె సంప్రదాయము ఆరంభ దశలలో ఆరపటికి ఉద్వేగములకు లోనై క్రమముగా కలతదేవి నెమ్మదిగా ప్రవహించి జీవనది ఎల్లప్పుడూ ఒకే రీతిగా ప్రవహించదు, ఒకే రూపులో ప్రవహించదు. మధ్య మధ్య అనేకములైన ఉపనదులను, సారణులను, ప్రవాహిలను తనలో లీనము చేసుకుంది. ఈ రకంగా అంటే సాంప్రదాయము ఒక జీవనది చెప్పాడు. ఇక్కడ కూడా కవిత్వం ఉంది. అంటే ఆ జీవనది ఎన్ని రకాలుగా పోయి మళ్ళీ ఎలా వచ్చుకుంటూ ప్రశాంతంగా ఈ
సంప్రదాయం అనేది కూడా ఎన్ని గుడిదొడుకులు వచ్చినప్పుడు కూడా అది స్థిరంగానే ఉంటుంది. మన వాళ్ళు చెప్తారు సంప్రదాయం వేరు సంప్రదాయంలో శిరస్సు మేధస్సు ఆధునికులు ఉన్నాయని చెప్తారు. దానికి నారాయణ రెడ్డి గారు జీవితం సాహిత్యం గారు ఈ థీసిస్ కూడా ప్రబల ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఒక తొలి దశ అంతకుముందు నమూనా గ్రంథాలు లేవు. నారాయణ రెడ్డి గారు డాక్టరేట్ చేసినప్పటికీ మనం తెలుగులో వచ్చిన మొట్టమొదటి పరిశోధన కూడా ఇంగ్లీష్లో చేశారు. మద్రాసు దగ్గర కావాలి నారాయణ గారు చేస్తారు ఉన్నారు ఇక్కడ శుభాచారాలు తొలి పట్ల పిహెచ్డి పట్ల ఇంగ్లీష్లో రాశారు తెలుగు గురించి. ఆ దశలో మోడల్స్ ఏమీ లేవు. ఇది ఎంత ప్రణాళిక చేశాడంటే మనం ఒక భవనం కట్టాలి, అంతస్తులు ఉంది, దానికి ఎంత లోతైనటువంటి పునాది, పటిష్టమైనటువంటి ఇనుము, లేదా కాంక్రీట్ యొక్క కాంబినేషన్, ఇసుక ఎంత వేయాలి, కంకర ఎంత వేయాలి, సిమెంట్ ఎంత కలపాలి, అవన్నీ పాలు పటిష్టమైన భవనానికి బలమైన పునాది మనం ఎలా నిర్మించుకుంటామో ఈ ఆధునిక ఆంధ్ర కనీసము ప్రయోగములు సంప్రదాయం ప్రయోగములనే భవనానికి నారాయణ రెడ్డి గారు అంత బలమైన పునాది వేశారు. దానికి మనం ప్రారంభం నుంచి చూసుకుంటా వెళ్తే ఇప్పుడు థీసిస్ రాయడానికి మనం ఎటిమలాజికల్ మీనింగ్ ఇస్తాం. నవల ఎక్కడి నుంచి వచ్చింది, నోవెల్ నుంచి వచ్చింది, అది ఏ భాష, గ్రీకా, లాటిన్ ఇవన్నీ చేస్తాం. దీని పునాదులు ఆధునిక ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వ్యుత్పత్తి పదకోశము మన ప్రాచీన సాహిత్యానికి సంస్కృతానికి అమరకోశం లాంటివి ఉన్నాయి. మనకి ఎటిమలాజికల్ డిక్షనరీలు ఉన్నాయి, బ్రిటానికా, అమెరికా ఇలాంటి విషయాలు. ఆయన సాంప్రదాయం ఈ టైంకి ఒక ఇంగ్లీష్ పెట్టాడు. ఆయన ఆధునిక మోడర్న్ పొయిట్రీకి ఒక ఇంగ్లీష్ పదం నుంచి ఇది తెలుగులో ఇంగ్లీష్ తిన్నలా అనుకోవచ్చాను. ఆ ట్రెడిషన్ ఏదైతే ఉందో అది మొట్టమొదట ఆయన స్థాపించి నిలబెట్టాడు. తర్వాత ఇందులో తెలుగులో మనకి కూలంకషము అంటాం. చాలా పదాలు అర్థాలు తెలియకుండా వాడతాం. చాలా పారం తినది అంటాం, కూలంకషము అంటాం, అంటే ఒడ్డును వచ్చి ప్రవహించింది. అలాగా ఈ ఆధునిక అనేటువంటి డాక్టర్ థీసిస్ ఏదైతే ఉందో అది 1900 నుంచి దాన్ని సబ్మిట్ చేసిన 62 వరకు ఉన్నటువంటి అన్ని సాహిత్యోద్యమాన్ని తడుపుకుంటూ వచ్చింది. కొన్నాటికి పూర్వపత్రం చేసింది, కొన్ని ఇలాగా గొప్ప వెంకటికి మనం అందులో చూస్తాము. అయితే ఇందులో కాంట్రవర్షియల్ ఏమి లేవు, కానీ ఇద్దరు యువకర్తలు అంటారు. ఇద్దరు యువకర్తలు ఉంటాడు, మహాదేవ్ ఒక్కడే శ్రీశ్రీని అనుకుంటూ. ఆ ఇద్దరు యువకర్తలు, ఒకరు గురజాడ అప్పారావు, ఒకరు రాయపూడి సుబ్బారావు. ఎందుకు గురజాడ యువకర్త అనాలంటే గురజాడ యొక్క దృష్టి అభ్యుదయ దృష్టి. నేను శ్రేణ కోసం నేను చూపిస్తున్నా, ఎవరిని సంతోషపెట్టాను, దాన్ని విరమించను అని అక్కడ సాహిత్యం మనం చూస్తే కళాత్మక రూపం. అంటే ఒక అభ్యుదయ దృక్పథానికి గురజాడని ఒక యువకర్తగా తీసుకుంటే ఆ చెప్పే విషయం సౌందర్యవంతంగా, లాలిత్యంగా, అందంగా, మురిపెంగా చెప్పాలి. కాబట్టి రాయపూడి సుబ్బారావు గారి కవిత మనం చదువుకున్నాం. ఏ పూర్వజంలో ఏ పుణ్యం చేశానో ఈ తెలుగువాడిగా పుట్టాను. ఇంతకంటే గొప్ప భావన ప్రపంచ భాషలో ఎవరన్నా అన్నాడో లేదు తెలియదు. సాహిత్యం చదువుతున్నాడు చెప్పాలి. ఏ పూర్వపుణ్యంతో పూజ చేశాను, మంచి పువ్వులతో తెలుగువాడిగా పుట్టాను నేను. దేశం అంటే మంచిదైన ఆయన అంటే ఇవన్నీ కూడా అందు గురించి ఇద్దరు యువకర్తలు. మనం కూడా అనుకుంటాం యువకర్త అక్కడే ఉంటారు కదా అనేది. ఇంకొకటి కూడా 60 ఏళ్ళు థీసిస్ వచ్చేనాటికి తెలంగాణ తెలుగుదేశం ఉద్యమం నడుస్తూ ఉంది. ఇప్పుడైతే ఏమనేది కానీ ఈ ఇద్దరు యువకర్తలు కూడా ఆంధ్ర ప్రాంతాలకు చెప్పినారు. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు గల్లుపూరి విదేశీయులు తెలుగు వైద్యాలు కంటే కాదని మరెడ్డి ఏది విద్యైనా ఆయన ఆంధ్రప్రభ వ్యాసాలు జగన్ రెడ్డి దినేష్ గారు మాకు మా తెలుగు యూనివర్సిటీ పేరు పెట్టారు. ఆయన ఉత్సవం ప్రతాపరెడ్డి మాకు యువకర్త. మీరు ఏ లైబ్రరీకి వెళ్ళినా గురుదారా కందుకూరి నీళ్ళు ఇవి పెడతారని
అది కొన్ని అయ్యాయి కదా విద్వాంసలు. కానీ సాహిత్యం సాహిత్యంలాగా, చరిత్రం చరిత్రలాగా, వాస్తవంగా వాస్తవంలాగా ఎంత సమదృష్టి ఉన్నాడో. నాకు ఇంతగా చెప్పాడు, తెలుగు ఒకటే అంటే రెండు అన్నాడు, మార్చాడు ఉద్యమ ప్రభావం అని. అవి కూడా ఉన్నాయి మన పుట్టిన దాని గురించి, ఇలాంటివి కూడా ఉన్నాయి. అయితే చివరిలో అతినవీయ కవిత ధోరణి, అందులో ఆయన ఆదివాసత, సెక్సు ఇలాంటివి ఇందాక పట్టాలి ప్రస్తావన తెచ్చారు. మధ్యాహ్నం నడుము విరగంటే అది నారాయణ స్వామి తీసుకుంది. ఈ అతినవీయ ధోరణిలో పటాభి కవిత ఒకటి కామాక్షి పోక, అంటే కామాక్షి అనే ఆవిడ తను ఒంటికి చీర కట్టుకుంటా ఉంటే ఆ చీర స్వాగతం చెప్తుంది. అందచందాలు వండుకుంటుంది ఇవన్నీ. అది కొంచెం అతిగా అనిపించింది నారాయణ రెడ్డి గారు. ఇది పక్కు సెక్స్ కార్యక్రమం అని ఆయన నిర్మాణించారు. తరువాత నిలిచారు నారాయణ గారు తెలుగులో విప్లవాల స్వరూపాల గ్రంథంలో దాని గురించి పూర్వపక్షం చేశాడు. అంటే ఆ కవిత్వం చూసే దగ్గర ఈ తేడా వచ్చింది. ఆ దృక్పథంలో లోపం అని ఇంటికి చెప్పొచ్చేదంటే ఇది 714 పేజీల్లో ముఖ్యంగా శ్రీశ్రీ గురించి, గురజాడ రాయపూడి గురించి ఉంది. శ్రీశ్రీ గురించి 62 పేజీల విశ్లేషణ. ముందు ఎక్కడ శ్రీశ్రీ గురించి అంత లోతైన విశ్లేషణ చేయలేదు. తర్వాత ఈ ముగింపులో దశాబ్ది కవిత సమీక్ష అని 10-20 పేజీలు రాశారు నారాయణ రెడ్డి గారు. అందులో సాంప్రదాయ మార్గము, నవ్య మార్గము, సమన్వయ మార్గం అని 3 మార్గాలుగా ఆ కవిత్వాన్ని వింగడించి దానికి ప్రతినిధులు ఎవరో చెప్పారు. సంప్రదాయ మార్గంలో ఒక విశ్వనాథ సత్యనారాయణ, ఒక మరునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, వానమాలయ వరదాచార్య, సంపత్ కుమార్, పల్లా దుర్గయ్య, దాసరథి లాంటి కవుల్ని వాళ్ళు సంప్రదాయ మార్గానుసారంగా చెప్పారు. అలాగే నవ్య పెద్ద మార్గంలో శ్రీశ్రీ, ఆరుద్ర, బైరాగి, పట్టాభి, నారాయణ బాబు ఇలాంటి వాళ్ళు చెప్పారు. అలాగే సమన్వయ మార్గంలో దాసరథి, స్వామి సుందరు, ఇలాగా నారాయణ రెడ్డి, దుర్గానంది ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇది చాలా విస్తృతమైనది. ఒక అక్షరాలు నేర్చుకునేవాడికి పెద్దబాల శిక్ష ఎలాంటిదో ఆధునిక కవిత్వానికి నారాయణ రెడ్డి గారు తీసేసి ఒక పెద్దబాల శిక్ష లాంటిది, మేనిఫెస్టో లాంటిది. అందుకు ఇందాక చెప్పాను నేను, సముద్రం దగ్గర కూర్చోబెట్టాను పోల్చారని. పైకి పరిశోధన మీద మళ్ళీ మాట్లాడడం అనేది కొంచెం వచనాత్మకంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. దీంతో అంటే ఒక ల్యాండ్ మార్క్ అన్నమాట. ఇందాక గోపి గారు ఉన్నారు మనకి. అంటే కథ మీద అఖిలాజ్ రమాపతిరావు తీసేసిన తర్వాత దాన్ని కొట్టే తీసేసి మళ్ళీ రాలేదు. చాలా వచ్చింది కథల మీద, అలాగే నవల మీద, నాటకం మీద, మొదలు నాకోసం చదువు. అలాగా కవిత్వము దాని పరిశోధన అంటే పూజ్యులు నారాయణ రెడ్డి గారు ఒక థీసిస్, ఇవన్నీ తీసేసినప్పుడు వేమన, గోపి అనగానే మన వేమన గుర్తొచ్చుతూ ఉంది. అది శిఖరప్రాయమైనటువంటిది. విచిత్రం ఏంటంటే నవలలు, కథలు, కవిత్వాలు, రీప్రింట్లు అయితే ఉంటాయేమో కానీ నారాయణ రెడ్డి గారు తీసేసి ఇప్పటికి 10ల సంఖ్యలో, విశాలంలో 10ల సంఖ్యలో వచ్చేది. అది కొత్తగా సాహిత్యంలోకి వచ్చేవాడికి, ఒక అధ్యాపకంలో వచ్చేవాడికి, కవిత్వ చరిత్ర తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి అది బాధ్యత చెప్తూ నారాయణ రెడ్డి గారికి సందర్భంగా నా శ్రద్ధాన్ని